ఈ మంత్రివర్యులు గుడివాడ గురునాథరావు గారి 24వ వర్ధంతి సందర్భంగా మరి గుడివాడ రామ్మూర్తి నాయుడు గారు మరి అలాగే గురునాథరావు గారు తనయుడైనటువంటి అమర్నాథ్ గారు వారికి నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేశారు ఘనంగా. ఆ కార్యక్రమంలో ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మా సోదరులు మాజీ శాసనసభ్యులు గురుమూర్తిరెడ్డి గారు, మరి ఇటు పర్రా చంతల్లి గారు, ఇంకా గురునాథరావు గారి యొక్క అభిమానులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆయన ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలి, ప్రజానాయకుడు ఎలా ఉండాలని ఒక నిర్వచనం చూపినటువంటి మహానేత ఆయన. అటువంటి నాయకుడు ఎప్పుడు నిరంతరం కూడా ప్రజల యొక్క గుండెల్లో ఉంటారు. వారి యొక్క స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ మరి వేళ గురునాథరావు గారి యొక్క ఆశయాల్ని నెరవేరుస్తూ ఆయన తనయుడు మరి ఇంకా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ముందుకెళ్తున్నారో అదే రకంగా ఈయన కూడా వాళ్ళ తండ్రి గారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ఆయన 2 అడుగులు వేసి ఈయన 5 అడుగులు ముందుకేసి మరి వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారికి కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మరి గురునాథరావు గారు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుధారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.